ఈ కార్యాలయము ఇది గోదాం టు పిఎస్సి మీర్దొడ్డి దుబ్బాక కాన్స్టిట్యున్సీకి సంబంధించింది జిల్లా సిద్దిపేట. ఇవన్నీ కూడా యూరియా కోసం వీళ్ళు చెప్పులు పెట్టుకున్నారు, కొందరు వాటర్ బాటిల్స్ పెట్టారు. దాని తర్వాత ఇది చూస్తే కనిపిస్తుంది కదా, అంటే ఎక్కడ కూడా అసలు యూరియాకే తిప్పలేదు, అనవసరంగా క్రియేట్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు కదా. పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే యూరియా కోసము, వాళ్ళ బాధ అంటే ఇంకా మేము మందు దాగి సావాలనే లెవెల్లో మాట్లాడుతున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. చూసినాం మొత్తం ఇట్లా వీ షేప్లో పెట్టి చూడొచ్చు, చెప్పులు మొత్తం కూడా వీ షేప్లో పెట్టిరు. కానీ అసలు యూరియా లేదని వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడడం కూడా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఇది యాక్చువల్ గ్రౌండ్ రిపోర్టు. రోజు సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు చూసి అవన్నీ కూడా ఎక్కడో ఒక చోట ఉంది తప్ప మిగతా ఎక్కడ లేదని మాట్లాడుతున్న వైనం కనిపిస్తుంది. అసలు రోజు వచ్చి కూర్చుంటారట. చూడు మొత్తం తాళాలు వేసినాయి. ఇలా కనిపిస్తున్న వైనం చూస్తారు కదా, కనిపిస్తున్న డోర్స్ అన్నీ కూడా తాళాలు వేసి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మహిళలు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. కాదమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ నుంచి వచ్చారు? మాది ఈ ఊరే. ఈ ఊరేనా? మరి ఈ ఊరే అయ్యుండి మీకు దొరకలేదా? దొరకలేదు, రోజు వస్తున్నాము పోతున్నాము. ఇప్పుడు 20 ఎకరాలు దున్కానికే ₹1,00,000 అయినాయి. ఆ ₹1,00,000 పెట్టి మేమేనా మంది దాగి సత్తం కదా, ఇస్తే ఇన్నే దాగి సత్తుము. ఒక్క చిత్తముండు సస్తుంటివి, ఒక్క చిత్తమావు. ఇప్పుడు జుట్లేయబట్టే ఊరియా లేకపాయ. ఇక ఇచ్చిన వాళ్ళకే ఇస్తుర్రు, లేని వాళ్ళకి లేనే లేదు. ఆ ఎన్నో ఆపుకుంటున్నారట, అటే ఇస్తుర్రు. ఊళ్ళోకి వస్తలేదు లారీ. ఇక్కడ దాకా నీకు లారీ వచ్చి అసలు దొరకలేదా? దొరకలేదు. ఎన్ని రోజుల నుంచి నువ్వు రాబట్టి? ఇప్పుడు వీడికి 15 దినాలు. 15 దినాల నుంచి ఎంత దొరికింది యూరియా? ఒక్కటే సంచి, ఒక్క సంచి కాలు మొక్కంగా తొక్కి తొక్కి ఆ సావంగా ఇచ్చిండు. ఒక్క సంచి మొన్న 4-5 దినాల కింద వచ్చింది లారీ, శుక్రవారం నాడు. మరి కాదు కానీ మరి మా మంత్రులు ఏమో అసలు యూరియాకే ఇబ్బంది లేదు, మస్తు దొరుకుతుంది, అంత అబద్ధం చెప్తున్నారు అంటున్నారు. అబద్ధం చెప్తాను ఎవరు? ఏ ఊరికాడ కూడా ఊరియా దొరకలేదు. రాంపేట దాకా పోయి వచ్చిన ఏడ కూడా లేదు ఊరియా. దుక్కి మంది మస్తు ఉంది. కాదు ఇప్పుడు ఇన్నొద్దుల అంటే అప్పుడు ఉండేనా, ఇప్పుడే వచ్చింది ఈ సమస్య? ఈ సంవత్సరమే కేసుగాడు ఉండగా మంచిగా వచ్చింది. ఆయన కడుపు చల్లకుండా దేవుని లెక్క చేసిండు మాకు. వీని ఎత్తుకపోను, వీని ఊరేసుకొని సావా. వీడు వచ్చినాక మాకు ఈ గతి వచ్చింది. వాడు మా గతి వానికి వెళ్ళడానికి వస్తుందో రాదు. కరెంట్ ఇస్తలేడు, ఈ ఊరియా దొరకలేదు. ఓ ఏడుసుడు. ఏం చేయాలి? వేసిన పొలాలు ఎండిపోయినాయి, మొక్కజొన్న ఏళ్ళు ఎండిపోయినాయి, జుట్లు వేసినాయి. ఏం చేయాలమ్మా మేము? మీకు ప్రైవేట్లో ఎంత ఉంటుందమ్మా యూరియా? ఇప్పుడు ఇండ్లు ఎంత బస్తా, ప్రైవేట్లో కొంటే ఎంత? ప్రైవేట్లో 300 ఉండే, ఇంట్లో 285 ఏమోనట. బయట దొరుకుతుందా? పోనీ దొరికితే తీసుకుందాము. బయట కూడా దొరుకుతలేదు. బయట లేదు, ఏడ లేదు, సంచులు లేవు, ఏడ లేదమ్మా. ఉన్నాక మేము తీసుకోమా. కానీ ఇట్లాంటి గోస ఈ మధ్య కాలంలో ఎప్పుడు వాళ్ళే మేము ఎన్నడూ చూడలేదు అంటున్నా కదా. చూడలే, ఇక ఇయ్యడే ఇంత ఖాత ఉంది. రోజు వచ్చుకుంటే ఇట్లా కూర్చుంటున్నాం. మళ్ళీ వచ్చినాక లారీ ఎన్నడో నాడు వస్తుంది కదా. ఇక మొగోళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు వాడి గుద్దుకొని వాళ్ళే గుంజుకొని పోతున్నారు. మా ఆయసంటోళ్ళకి సంచే దొరకలేదు. ఏం చెప్తున్నారు అడిగితే? ఇట్లా మరి ఏందయ్యా మా పరిస్థితి ఏందంటే ఏం చెప్తున్నారు? ఆ ఏసైనా నూకేసిర్రు, పోలీసు వాళ్ళ పోరినే కొట్టిర్రు మొగోళ్ళు. ఇంకేం చేస్తారు? మరి ఇప్పుడు వచ్చి కూర్చున్నావు, మరి లేదంటున్నారు కదా, రాదంటున్నారు అంటున్నారు. లేదంటే ఏమైనా తాగి సావాలి ఈడ. తాగేసి వస్తా, పోతే పోతుంది. ఈ 2-3 లక్షలకు మునగాలే ఈ ఊరియా ఏం చేయాలి మరి? ఈడ తాగి సచ్చిందే నయ్యం. ఇంకేడికి పోవాలి? ఇక ఎన్ని గంటలకు వచ్చి కూర్చున్నావు? నేనా పొద్దుగాల 7 గంటల నుంచి కూర్చున్నా. అవన్నీ మబ్బుల 4 గంటలకు 3 నుంచి పెట్టిర్రు లైను. ఆ లైను వస్తుందంటే గోస వచ్చింది కదా. గోస కాదు, చెప్పరాని గోస ఉంది. గోస మరి ఎట్లా చేయాలి మేము? ఒక 3-4 లారీలు పంపిస్తే జర మనిషికి 2 అన్న దొరుకు కదా. మరి అన్ని చెప్పులు పెట్టిరు కదా, మరి మీకు ఎట్లా లైన్ వస్తుంది ఇట్లా కూర్చుంటే? ఆ చెప్పు లైన్ వచ్చిన కాడికి మరి ఏం చేయాలి? చెప్పులు పెట్టిర్రు, కట్టెలు పెట్టిర్రు, రౌతులు పెట్టిర్రు, ఆడనీళ్ళు పడతారు మనుషులు. నువ్వు చెప్పమ్మా, నువ్వు ఈ ఊరేనా? ఈ ఊరే. నువ్వే? మాకు నేను రాలేదు, మాకు దొరకలేదు. మొన్న నడుస్తే దొరకలేదు, ఇయ్యాలన్నా దొరకలేమని వచ్చిన. అసలు వాళ్ళు చెప్తారు, టీవీలలో చెప్తారు కదా యూరియా కష్టం లేదేం లేదు, ఊరికే అన్ని అబద్ధాలు చెప్తారు అంటున్నారు. వాడేవాడో చెప్పినోడు వాడి నోట్ల మన్నువాడ వానికి వాడు ఎట్లా అబద్ధం దొంగ ఆడు దొంగ చెప్తాడు. అట్లా మంచి చెప్పడు. కామారెడ్డి ఎక్కడ? కామారెడ్డికి పోయినాం కట్టుకొని, ఆడ కూడా దొరకలేదు. ఎవడో దొరుకుతుందని చెప్తుండట ఎవడో. మాకు నిద్ర లేక ఆగారాలు లేవు, దున్నిపిచ్చి మేము ఎట్లా పిచ్చలో లేక తిరుగుతున్నాం. మేము వచ్చేవరకే 4 గంటలకు లైన్ గాడ పెట్టిపోయినాం. మేము 4 గంటలకు వచ్చి పెట్టిపోయినాం.
ఏం చేయమంటావు ఇక ఎందుకు పెడతారు ఇవన్నీ ఎందుకు పెడతారు గిట్లా చేసుడు గిట్లా రాజకీయం చేసుడు ఎందుకు ఆయనను ఎందుకు గెలిపించారు ఇది కొట్టుక సచ్చుడు మన ఆయన చచ్చిపోయిండట ఎవరికన్నా ముసల్దాన్ని దొక్కితే అటే అంటే రష్ బాగుండి ఇట్లనే తొక్కులాట అయింది అనుకో ఇప్పుడేనా ఇంతకు ముందు ఎప్పుడైనా ఇట్లా యూరియా కోసం ఇట్లా ఎప్పుడు లేదు వచ్చినాకనే ఎప్పుడు లేదు వానికి అట్టకపోను వాడు సాగు దినాలు గాను మా సాగు దినాలు చేస్తుండు వాడు వచ్చి కోస అనిపిస్తుండే వచ్చి కూర్చో మా చేనుల కాడికి వాడు వస్తే మా చేనుల కాడికి ఎత్తుకపోయి చూపిస్తుంది మేము ఎన్ని ఖర్చులు పెట్టాం మేము ఎంత లాగోడు పెట్టాం మేము ఎట్ట చేస్తున్నాము సరే ఏం చెప్పాలనుకుంటాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం మాకు యూరియా సప్లై చేయాలి మంచిగా కరెంట్ సప్లై చేయాలి మేము ఎందుకంటాం కేసీఆర్ మంచిగా చేసిండు ఆయన ఎందుకు అంటున్నాము ఎందుకు వచ్చేస్తున్నాం ఆయనను ఎవడేసినో ఎట్లా గెలిచానో ఏమో మీరు వేసిరు కదా మార్పు కావాలి మేము వేయలే ఎవడేసిండో ఏ రాజ్యాన్ని చేసిండ్రు మేము వేయలే పాపం వాళ్ళ గోస చూస్తుంటే వాళ్ళు తిడుతురు అనుకోవద్దు కానీ వాళ్ళ బాధ 4 గంటల నుంచి వచ్చి చూడు ఒక్కసారి రోజు ఆమె అసలు ఆడ ఒకసారి చూపించి ఆమె గోస చూస్తుంటే నిజంగా బాధ అయితే దగ్గరకు వచ్చి చూస్తే అర్థమవుతుంది ఊకినే ఆడ ఉండి యూరియా తిప్పలు లేవు ఏం లేవు ఊకినే సోషల్ మీడియాలో చెప్తారంటారు ఇదేంది ఇది చూడండి చెప్పులు చెక్కలు ఇగో ఇక వాళ్ళు కొందరు చెప్పులు కాకుండా ఇట్లాంటి వాటర్ చిన్న చిన్న బాటిల్స్ ఇగో స్ప్రైట్ బాటిల్ ఇగో చెప్పులు వస్తుంది లోడ్ అనగానే కథం జబజబా అని వస్తురట ఆమె 15 రోజులకెళ్ళి తిరుగుతుంటే కేవలం ఒక్క బస్తానే దొరికిందని చెప్తుంది మేము మంది వేసుకొని సావాలంటుంది ఏందయ్యా అసలు ఏమన్నా యూరియాకు ఇబ్బందే లేదు ఇదంతా అబద్ధము అనేసి మాట్లాడుతున్నారు అబద్ధం కాదు సార్ మేడం ఇది అబద్ధంగా చంద్రశేఖర్ సార్ ఉన్నప్పుడు అయితే 10 ఏళ్ళ కూడా వేసిండు ఆయన గింత ఒక్క సంచి కూడా అడ్వాన్స్ కూడా ఇయ్యలేదన్నది కూడా ఒక్కొక్కరికి 4-5 సంచులు వారు వేసిండు ఆయన ఉన్నప్పుడు మళ్ళా పింఛన్లు 500 రూపాయలు ఉంటే 2000 చేసిండు నేను 4000 చేస్తా నేను 6000 చేస్తా గ్యాస్ బుడ్డికి 500 అన్నాడు 950 రూపాయలు తీసుకుంటాడు 450 రూపాయలు అకౌంట్ వేస్తా అన్నాడు నేను పెద్ద లొల్లి ఆడ గ్యాస్ బుడ్డి కాడ పెద్ద లొల్లి ఎట్లా ఇప్పుడు ఈయనకు ఎవడు వేసినాడు ఓటు వేసినాడు ఎవడు వేసినాడు నాశనం అయిపోతున్నారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఓటు వేసినాడు ఆడోళ్ళు మొగోళ్ళు తిడుతురు నేను బస్ స్టాండ్లో మొత్తం ధర్నా చేస్తున్నారు ఆడోళ్ళు నీ ఇంట్లో పీని కదా మీకు ఎందుకు ఎత్తిమిరా ఓటు మీకు ఎందుకు ఎత్తిమిరా వేసేది కాదురా లెక్క కాదురా ఇది పద్ధతి కాదురా జనంలో కూర్చుంటే కూడా పోలీసులు వచ్చి కొడుతురు పోలీసులు మమ్మల్ని కొడుతురు కొడితే మళ్ళీ ఆడోళ్ళం కొడుతురు మొగోళ్ళం కొడుతురు అడ్డగోలు ఏంది ఇది ఏం రాజ్యం ఇది ఏం కథ ఏది తెలంగాణ ఏంది ఇది చంద్రశేఖర్ ఉన్నప్పుడు గిట్లనే అయిందా ఆయన అడ్వాన్స్ తీసుకొచ్చి పెట్టిండు మంచిగా లేదనుకుంటూ ఇచ్చిండు ఆయన వీళ్ళేమో ఇక ఇప్పుడు ఓటు వేసిన వాళ్ళే తిడుతురు వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళను ఏంది ఇది ఏం కలిపోయింది ఇది ఏం రాజ్యం యూరియాకు తిప్పలే లేదు మీరు అందరు కూడా ఊకనే పని మానేసి రోడ్లపైకి వస్తారు అంటున్నారు సరే ఎందుకు బాధపడతాం బిడ్డ మేడం ఇట్లా ఈ రాత్రులు ఎత్తుకుని ఉంటారా చెప్ప మాకేం బాధ ఇది ఉండేనని ఇల్లు లోకలు ఉన్నాం ఎప్పుడన్నా ఎవరైనా ఉంటామా ఏదైనా వస్తువు దొరకకపోతే బాధపడతాం కదా దొరికినాక ఎందుకు బాధపడతాం బిడ్డ చెప్పు ఏదైనా వస్తువు దొరికితే ఎందుకు బాధపడతాం గీ రాత్రులని గీ అన్ని పెట్టి మనకి బాధనా అట్లా ఏం లేదు బిడ్డ ఈసారి బాగా నష్టం కరెంట్ ఇచ్చుడు అట్లా లేదు ఈ పంచాయతీల దగ్గర ఇట్లా లేదు ఎట్లా బతారు లోకం అని లాగోళ్ళు వేరే అప్పుడు అన్న తప్పు కాదు లక్షల కావాలి లాగోళ్ళు పెట్టేవాటి ఒక్కొక్కరు 5 ఎకరాలు 10 ఎకరాలు 5 ఎకరాలు వేసుకుంది వాళ్ళకి మంది లేకపోయా కరెంట్ లేకపోయా ఆ నీళ్ళు లేకపోయా ఇటు మంది లేకపోయా పంట ఎట్లా ఉంటుంది బిడ్డ చెప్పురి ఇగోది ఆఖరి కాదు చూసిన ఆడ నీళ్ళు కూడా పెట్టుకున్నారు అంటే చెప్పుల పక్కన వాటర్ ఎక్కడ అంటే దాహం వేస్తే కావాలనేసి ఇక్కడి నుంచి అంటే ఎట్లా మాట్లాడ బుద్ధి అవుతుంది అనేది అర్థం కాని పరిస్థితి ఈ రోజు మంత్రులకైనా కూడా ఇక్కడ కొంచెమైనా మానవత్వం లేదా మినిమం కామన్ సెన్స్ లేదా ఒక్కసారి వాళ్ళ ప్రజాప్రతినిధులు కానీ ఎవరినన్నా పంపించి చూస్తే అసలు నిజంగా యూరియాకు ఇబ్బంది ఉందా లేదా అనే అంశం అయితే బాజాబ్తా అర్థమవుతుంది కదా అరే వాళ్ళు రోజు వచ్చి ధర్నాలు చేసి నిరసనలు చేసి ఎప్పుడన్నా రాని ఏ రాత్రి లోడ్ వస్తుందో తెలియదు అని చెప్పేసి ఎందుకనంటే ఇట్లా పెట్టుకునే పరిస్థితి కనపడుతుంది గోది వాళ్ళ టైంకి వచ్చిందనంటే ఎవరెవరు ఏ గుర్తులు పెట్టుకున్నారో ఆ గుర్తులు వచ్చేసి వాళ్ళు నిలబడుతున్న పరిస్థితి కనిపించింది అక్కడ అది ఉంది కదా ఆ గోదాం టు ఆ లైన్కి ఒకటి పెట్టిరు ఇక్కడికి వచ్చేసరికి ఇది తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ గ్రామం మిర్దొడ్డి జిల్లా సిద్దిపేట ఇది దుబ్బాక కాన్స్టిట్యున్సీలోది ఇది పరిస్థితి ప్రధానమంత్రి రైతు సమృద్ధి కేంద్రము సో చాలా గొప్పగానే ఉంది కానీ ఇక్కడ వీళ్ళ పరిస్థితి మాత్రం ఏ రకంగా ఉంది అన్నట్టు ఆడ పొద్దు నుంచి కూర్చురట
అంటే లక్షలు పెట్టి మేము సాగు చేస్తే ఈ రోజు మాకు లేదు యూరియా కొరత ఉందని ముందే చెప్తే మేము పంటనంట వేసుకోకపోతుంటేమి కదా. అంటే గతంలో మంచిగానే ఉంది కదా, గతంలో లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చిందని వాపోతున్నారు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ కదా, ఇది కదా గ్రౌండ్లోకి వస్తే తెలిసేది. ఎక్కడో ఏసీలలో కూర్చొని మాట్లాడుతున్న మాటలు కాకుండా గ్రౌండ్లోకి వస్తే నిజంగా యూరియా ఎందుకుంది కొరత, ఉందా లేదా ఇందులో. కానీ దీన్ని కూడా రాజకీయం చేసి హీనస్థితికి దిగజారిందంటే ఎంత ఆగ్రహావేశాలు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు మాట్లాడితే ఏమంటారు, చూసిన వాళ్ళు బూతులు మాట్లాడిరు అంటారు. వాళ్ళ కడుపు మంట ఆ రకంగా ఉంటే మాకు ఇప్పుడు సకాలంలో యూరియా అందించకపోతే మాకు చావు తప్ప మేము ఈయన్నే మందు దాగి సస్తామనే మాటకు వచ్చిరనంటే ఎంత ఇబ్బంది ఉంటే ఆ మాట మాట్లాడగలుగుతారు. ప్రతి దాన్ని కూడా అంటే గ్రౌండ్లోకి రాకుండా లేకపోతే గ్రౌండ్ రియాలిటీ తెలిసిండి కూడా మాట్లాడుతున్నారా. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి మొన్న ఏమంటాడు కదా, నిజమైన రైతులైతే బజార్లో ఉండరు పొలాల్లో ఉంటాడని మాట్లాడిండు. సో మళ్ళీ చూస్తే ఏం మాట్లాడిండు, ఆపరేషన్ సింధూర్ వల్ల సో ఇక్కడ యూరియా రావట్లేదని మాట్లాడుతున్నారు. కనీసం ప్రజలకు ముందుకొచ్చి ఇది పరిస్థితి, మీరెవరు కూడా ఇబ్బంది పడవద్దు, మీకు ఏదో రకంగా మేము యూరియాను అందచేస్తామనే వాళ్ళ కనీసం మేము చేస్తున్న ప్రయత్నం ఇదని వాళ్ళకి చెప్పే ప్రయత్నం అన్న చేయాలి కదా. సో ఈరోజు వాళ్ళ ఆవేదన ఈ రకంగా ఉందంటే ఇంకెన్నెన్ని సెంటర్లో ఏ విధంగా ఉందో మేము ఎందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా రైతులే. మీరేమో మంత్రులు కానీ ఇక్కడ వేరే వాళ్ళు కానీ అరే అసలు యూరియాకు కొరతే లేదు అనవసరంగా మాట్లాడుతున్నారు అంటారు. నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు నిజంగా యూరియా కోసం వచ్చిరా లేకపోతే పొలం పని మానుకొని మరి రోడ్ల మీదకి ఎందుకు వచ్చిరు. వ్యవసాయ శాఖ మంత్రి అంటారు కదా పొలంలో ఉండే వాళ్ళు బజార్లకు ఎక్కరు అని మాట్లాడుతారు. మరి వీళ్ళు ఎందుకు బజార్లకు వచ్చిరు అంటే టైం పాస్ కోసం వచ్చిరా లేకపోతే యూరియా కోసం వచ్చిరా కనుక్కుందాం. చెప్పు ఎందుకు వచ్చారు మీరు రోడ్ల మీదకి. వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నాడు పొలాలు ఉండేటోళ్ళు బజార్లకు రారు అంటారు. మరి నిజంగా యూరియా కొరత ఉందా లేదా ఇప్పుడు వాస్తవం చెప్పాలా. ఉంది, యూరియా కొరత ఉంది. వారం రోజుల నుంచి రోజు వచ్చుకుంటూ పోతున్నాము. పోయినాక ఒక్కొక్కసారి లవర్ చెల్లిపోతుంది. వారం రోజుల నుంచి రోజు వచ్చుకుంటూ పోతున్నాం కానీ ఒక సంచి కూడా దొరకట్లేదు. ఎందుకు ఏం చెప్తున్నారు, ఎందుకు దొరుకుతలేదు అని అంటే ఏం చెప్తారు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రాబ్లం అంటారు, రాష్ట్ర గవర్నమెంట్ కు సోయిడాక ముందు జాగ్రత్త పల్లె అంటారు. బీజేపీ వాళ్ళు అంటారు, బీజేపీ వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళు అంటారు. గతంలో మీరంతా రైతులే కదా, మీరు గతంలో యూరియా కోసం ఇబ్బంది పడ్డ సంవత్సరాలు ఎన్ని ఉంటాయి. 10 ఏళ్ళలో ఉండేనా ఇబ్బంది యూరియా కోసం. 10 ఏళ్ళ యూరియా తిప్పలు చూసిరా. మీరు నిజంగా రైతులేనా లేదా ఎవరైనా పైసలు ఇస్తే మాట్లాడుతురా. వీళ్ళందరూ నిజంగా రైతులు అనడానికి ఎందుకంటే సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి అబద్ధం మాట్లాడుతున్నారు కదా. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మీరు అబద్ధం మాట్లాడుతున్నారు కదా. సో వీళ్ళందరూ కూడా చూడండి, వీళ్ళ ఆధార్ కార్డు వీళ్ళ పాస్ బుక్లు తీసుకొని కనీసం మాకు ఒక్క బస్తన్న యూరియా దొరకకపోతుంది అనేసి రోడ్ల మీద పడిగాపులు కాస్తున్నారు. మీరు బజార్లకు ఎక్కరని మాట్లాడుతున్నారు కదా. సో ఇవన్నీ చూడండి ఒక్కసారి, ఇవేంటివంటారు. వీళ్ళ నిజమైన రైతులా కాదా, వాళ్ళకి ఏం అవసరము. పని మానుకొని వచ్చి వాళ్ళు కనీసం కూలిపోయినా పైసలు వస్తాయి కదా, ఇన్ని మానుకొని వచ్చి వాళ్ళు యూరియా కోసం ఎందుకు నిలబడ్డారు. సో వీళ్ళు నిజమైన రైతులా కాదా అనేసి మీకు నిజంగా దమ్ము ధైర్యం అనేది ఉంటే వచ్చి ఒకసారి చూడండి. ఇటు మీరుతోటి కానీ తోగుట్ట కానీ రాష్ట్రంలో ఎక్కడెక్కడ యూరియాకి ఇబ్బంది ఉందో అక్కడక్కడ వచ్చి ఒక్కసారి ప్రజాప్రతినిధులు రోడ్లపైకి మీరు రండి, కనిపిస్తుంది ఆవేదన ఏందో. ఎన్ని రోజుల నుంచి వస్తున్నావా యూరియా కోసం. అనుకోని 15 రోజులే వస్తలేవు, రేపు వస్తుంది మా పోతుంది అని చెప్తున్నారు. వీటిని రోజు రోడ్డు మీదనే ఉంటున్నాం, పోతున్నాం, ఏం చెప్తాం. 6 గంటల దాకా రోజు పొద్దున వచ్చి 6 గంటల దాకా వచ్చి ఉంటున్నాం. రోజు 6 గంటల దాకా వచ్చి ఉంటున్నాం. ఏడ దొరుకుతలేవు, ఇవి తీసుకురారు అవి తీసుకురారు అంటే ఇట్లా తెచ్చిన పొత్తనే లేవు సంచులు. తిరిగి పోతున్నాం పొద్దుదాకా. యూరియా కోసం బిచ్చగల బుచ్చగల కానీ అభిమానం నాకు ఇద్దరు నాకు మా వాళ్ళని దొరకొచ్చి నాకు ఇక రాయే నాకు ఆడవాళ్ళం కూడా దొరకొచ్చు. ఒకటే ఇస్తున్నా అంటే చెరొకటన్నా కానీ అని ఇట్లా ఎన్ని అసలు నిజంగా అయితే ఎన్ని అవసరం పడతాయి అంటే ఒక వ్యవసాయ అంటే ఒక రైతుకు ఎన్ని యూరియా బస్తాలు అవసరం ఉంటాయి. జాగాను బట్టి మేడం నాకు 4 ఎకరాలు అన్నది 15-20 కావాలి మొత్తానికి. అంటే ఇప్పుడు ఎంత లేదనో 5-6 మినిమం అయితే మించి ఒక 5 బస్తాలు ఇప్పుడు 5 బస్తాలు కావాలి. ఇవాళకి చల్లుకున్న ఒక పరి ఇంకో పరి చల్దామంటే లేకపోయా ఊరి నాటేసుకుంటే ఒక వేసినట్టే ఉన్నాయి కర్రలు. అంటే ఇప్పుడు ఈ గత 10 ఏళ్లలో ఎప్పుడైనా యూరియా కోసం తిప్పలు పడ్డారా. లేదు ఎన్నలేదు, ఇదే ఫస్ట్ సారి ఇదే నేను చూసినప్పటి నుంచి ఇదే. ఏ ఊరు ఇప్పుడు మన ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడా, ఇప్పుడు రైతులను పట్టించుకుంటలేడా. రైతులని రాజులను చేసినామంటారు, రైతులందరూ సంతోషంగా ఉన్నారని చెప్తుంటారు కదా. ఎట్లా చెప్తాడు మీరు చూడే రోడ్డు మీకు రమ్మన్నా నేను ఎవరో రమ్మని ఇన్నే ఉంటుంది. కొంచెం మంది వేరు ఇప్పుడు ఆయన చెప్పగానే రాదానగానే సప్లై వేయరు. ఇడికి రమ్మనాలే ఆయన
గప్పుడు ఏర్పడుతుంది. మా భాగవతం ఏంది, మా కష్టం ఏంది, మా లెక్కేంది. అంటే ముఖ్యమంత్రి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటే రైతులను రాజులు చేసినాము, రైతులు పండుగలు చేసుకుంటున్నారు అన్నాడు. కుక్కర చేసిండు, రాజురా కాదు కుక్కర చేసిండు ముఖ్యమంత్రి. ఏం రాజురా చేసిండు? ఈ ఆడోళ్ళం అన్న తిరుగుతున్నాం. తిండి లేదా, శ్రీకాంత్ లేదా, ఈయన తిరగబడుతుంది. నేను ఇప్పుడు 10-15 రోజులకోలేదు, ఒక సంచి లేదు, బస్తా లేదు, ఏం లేదు. ముఖ్యమంత్రి ఏం చేస్తుండు? అందరినీ కుక్కర్నే చేసిండు. మమ్మల్ని మేము చేసి ముఖ్యమంత్రిని గెలిపించినట్టు ఊరంతా, దేశం అంతా, రాష్ట్రం అంతా. మంచిగా లేదా మరి? మీకు మార్పు తెచ్చారు కదా, మార్పు మంచిగా లేదా? మార్పు కుక్కర్లకే తిరుగుతున్నాం, కుక్కర్ల దగ్గర తిరుగుతున్నాం మేడం మేము. కాదయ్యా, మార్పు తెచ్చిరు, రైతులందరూ మంచిగా ఉన్నారు, మీరు లేనిది క్రియేట్ చేస్తారు, యూరియా కొరత లేదు అని మాట్లాడుతున్నారు. యూరియా కొరత లేకుండా ఎందుకు వస్తాం మేడం? ఈ రోడ్డు మీద వాడు అవసరమా? ఎటన్నా పోతే ఒక 500 వస్తాయి కూలి, 500 పోయిన ఇటు 50,000 రూపాయలు పెట్టుబడి. 6 ఎకరాలు నాటేసింది నేను ఇప్పుడు వరకు మంచాలలే. 6 ఎకరాలకు ఎంత పెట్టుబడి అవుతుంది మేడం మీకు తెలుసు? ఏం లాభం అది? వ్యవసాయం చేసి ఊకుండా అవసరం లేదు. అది ఇప్పుడు ఏనో ఇతర అప్పు తెస్తాం మేడం. మాకు యూరియా లేదు, మేము పంపిస్తున్నామని సెంటర్ అంటారు. పంపించినాక మేము ఎందుకేమని వీళ్ళు అంటారు. వాళ్ళని న్యూస్ చూసుకుంటే ఎన్ని రోజుల నుంచి వారం 10 రోజులు తిరగబట్టి 15 రోజుల దాకా వచ్చినప్పుడు అలా లారీ వస్తలేదు, మాకు దొరుకుతలేదు. వస్తే ఒక లోడ్ వచ్చింది అనుకో, ఎంత మందికి వస్తాయి? ఎంత మంది కంటే ముందుకు ఎవరు ఉంటే వాళ్ళకే వచ్చింది. ఎన్నుకున్న వాళ్ళకి దొరకకపోయాయి. మళ్ళీ మరిపోవడనే. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ దాకా లైన్ కడితే మేము ఆయన లైన్ రాగానే అయిపోయాయి. ఇక మళ్ళీ పోవడనే. నెక్స్ట్ రానే రాకపోయి. ఇక మళ్ళీ ఏం చేస్తాం? ఇక సపరేట్గా వచ్చుడే మరిపోవడే కదా. అంటే మీకు లోడ్ వచ్చేది ముందు రోజు తెలుస్తుందా, లేకపోతే వచ్చిందాకా తెలియదా? వచ్చేదాకా తెలియదు, ఇప్పుడు దించేదాకా కూడా తెలియదు మాకు తెలియదు. ఇలా మొత్తం లారీ దిగేదాకా కూడా తెలియదు మాకు. ఇప్పుడు అదునికి యూరియా వేయకపోతే ఇప్పుడు పరిస్థితి వరికి ఎట్లుంటది? వరికి గానీ లేకపోతే మక్కకు గానీ వేస్టే ఇక ఇప్పుడు అంటే టైం కు యూరియా వేయలేదు అనుకో, ఏమైతుంది? పంట రాదు ఇక మా బతుకులే వేస్ట్. ఇక మేము నష్టం, మొత్తం నష్టం. మందు దొరకకపోతే మందు వేసుకునే మేము ఇంటిని దాగి తాగాలి ఇక, అంతే, ఏం లేదు ఇక. మాకు ఇక మా బతికే లేదు. వ్యవసాయం చేసినాక పాట చేసిపోయినాక ఏం పడింది ఇక. అంటే ఒకటి అంటే దేని వల్ల యూరియా దొరకలేదు అనుకుంటారు? అంటే ఎన్నడూ లేని తిప్పలు ఇవాళ వచ్చింది అంటే దేని వల్ల అనుకుంటున్నారు? అంటే దేని వల్ల యూరియా దొరకలేదు అనుకుంటున్నారు? పోనీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అపోజిట్ పార్టీ, అపోజిట్ కాబట్టి వాని పేరు వీడు చెప్తాడు, వీని పేరు వాడు చెప్తాడు. నడమ రైతులు నాగం చేస్తారు. తెలంగాణ వచ్చి నుంచి ఎన్నడూ ఇంత కొరత లేదు. ఇప్పటి నుంచి అంటే కాదయ్యా, నేను నేనే ఒక్క మాట ఎవరితోటి ఏవో సార్ ఫోన్ చేస్తా ఉంటా. నేను రోజు ఫోన్ చేసిన, ఇలా ఫోన్ చేయకుండా వచ్చిన. మళ్ళీ ఎందుకు పోయినా? పండుగ తెల్లారదాకా రాదు, కన్ఫర్మ్ గా చెప్తున్నాము. అక్కడి నుంచి వస్తలేదంటే వాళ్ళు అంటారు. అవునయ్యా, సెంట్రల్ ఇచ్చేది ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత ఎవరిది ఉంటది? సెంటర్ ఉండాలి. సెంటర్ తో కొట్లాడని తెచ్చుకోవాలి. మరి కొట్లాడుతున్నారు, వచ్చుడు లేదు. రఘునందనరావు ఒప్పుకుంటాడు, తప్పు జరిగింది అంటాడు. అట్లా వస్తలేదు, ఇట్లా వస్తలేదు. రోడ్డు మీద అయితే మేము రైతులు ఎవరు ఆదుకోవాలి? ఇప్పుడు రైతుల పరిస్థితి ఇప్పుడు ఏమంటారు వాళ్ళు? చెప్పి ఇప్పుడు మోసం చేసేది రైతుల్ని గవర్నమెంట్లే మోసం చేస్తున్నాయి. 2 గవర్నమెంట్ మోసం చేస్తున్నాయి. వాళ్ళిద్దరు కొట్లాడ రైతుల మీద మెడగబడ్డది. ఎవరు దొంగతనం చేసేది తెలియదు, రైతుల మెడ కూర్చోబడుతుంది. ఏమన్నా బ్లాక్ లో అమ్ముకుంటారా? ఇది వరకు ఇక్కడ తెలియదు మేడం. బ్లాక్లు ఎట్లా అమ్ముతారు? బ్లాక్లు అమ్మి వ్యవసాయదారే వచ్చి తీసుకోపోతారు కదా. వేరే వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది? ఇప్పుడు బ్లాక్లు అమ్మిండి అనుకో, నాకు 2 సంవత్సరాలు అవసరం, 150 తీసుకుని ఆటో కిరాయి తీసుకుని ఇస్తాడు. అంతకన్నా మించి ఏమి ఇస్తాడు మేడం? ఆ బ్లాక్ లో వేసినా దాన్ని వేరే అందరు కూడా అక్కడ కనిపిస్తుంది కదా, అగ్రోస్ రైతు సేవా కేంద్రం. ఇక్కడ ఇస్తారా మీకు? ఇది పరిస్థితి అవ్వదు. ఇక్కడ వేరే దగ్గర ఇస్తారట, కానీ ఎక్కడ కూడా అంటే లోడ్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అంటే ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు, అంతే కదా. తెల్లవారులు వచ్చి కాపలా కాసుకుంటూ కూర్చోవాలి. ఇప్పుడు ఇదే పరిస్థితి. ఇప్పుడు వస్తుందని కూడా టైం చెప్తారు. మరి ఉంటాంటే మీరు ఆశ ఎన్ని గంటల వరకు ఉంటది మీకు? ఇక వస్తుంది రాంతి అనేది ఎన్ని గంటల వరకు? 11, 12, 1 గంట దాకా క్లోజ్. అంటే ఊర్లో ఏమైనా చాటింపు కూడా వేస్తలేరా? సో దీనికి ఒక ఆన్సరే లేదని చెప్తారు. వస్తే వచ్చింది లోడు. సో వీళ్ళు కాపలా కాసుకుని అంటే పనులు మానుకొని ఎప్పుడు వస్తుందో, ముందు మీరు లేకపోతే ఏడబోతుంది అనే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఊర్లు చాలా. కానీ విషయం ఏం తెలుసా, వ్యవసాయ శాఖ మంత్రి మొన్న ఏమన్నాడంటే ఏం కొరత లేదు,
నిజంగా ఉన్న రైతులందరూ పొలాల్లోనే ఉన్నారు, బజార్లలో ఎవరు లేరు అనేసి ఆయన మాట్లాడిండు కాబట్టి నిజంగా మాకు అందుకే డౌట్ వచ్చి అడిగిన రైతులా కాదా అనేసి. మరి అట్లా మాట్లాడిండు ఆయన స్వయాన మంత్రే మాట్లాడి, వ్యవసాయ శాఖ మంత్రే. అదే కరెక్టే అవునవును.